మోడీ గారి పరిపాలన గురించి ఒకటే ఒక మాట చెప్తా. వాళ్ళకేమో కొడుకుకు ఒక మంత్రి పదవి కావాలి, కూతురుకు కావాలి, అల్లుడికి కావాలి, సడగురు కొడుకు కావాలి, సుటపోడికి కావాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ మోడీ గారికి ఎవరు లేరు. 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పి భావించే వ్యక్తి మోడీ గారు. వాజ్పేయి గారికి ఎంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది, ఇవాళ మోడీ గారికి ఎందుకు ఇంత గొప్ప పేరు వచ్చింది? మన పక్కకి ఉన్నటువంటి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇలా 25 ఏళ్ళుగా ఎవరు కదిలించలేకపోతున్నారు. అంటే దేశంలో ఉన్న ప్రజానీకం డెవలప్మెంట్ కంటే కూడా వ్యక్తిగతమైన స్వార్థం లేకపోతే చాలు, ఆయన మా నాయకుడు ఎన్నుకుంటూ ఉండడానికి సజీవ సాక్ష్యం ఇలా ఒరిస్సా, ఇలా ఈ దేశం కూడా. అందుకనే మచ్చ లేకుండా ఇలా మోడీ గారి గురించి ఒక గంట చెప్పినా ఉడవదు. ఒక 2 విషయాలు మాత్రం చెప్పిపోతా. ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి భావించడం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు, పక్కకున్నటువంటి POK, అటు పక్కకున్న బల్చిస్తాన్, ఆ ప్రాంతాల ప్రజలు కూడా మేము పాకిస్తాన్లో ఉండడం నష్టమవుతుంది, మేము కూడా భారతదేశం కంటే బాగున్నటువంటి స్థాయికి ఎవరు తెచ్చింది అలా? జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు పోతుందో తెలియని పరిశీలించాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ అని చెప్పి ప్రపంచంలో ఏ దేశం కూడా మళ్ళీ పలకరించకుండా చట్టం చేసి దాన్ని అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు.